తెలంగాణ వయా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో అనూహ్య ఘట్టాలు ఆవిష్కృతమవుతున్నాయి. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏపీకి బదిలీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంటే, ఏపీకి ఆనుకుని ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేస్తోంది. సీఎం కేసీఆర్ అండదండలతో తెలంగాణ సీఎస్గా కొనసాగుతున్న సోమేష్ కుమార్ పై హైకోర్టు తీర్పు అసన్నిపాతంలా మారింది. కోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా పెద్దగా లాభం లేదన్న వెర్షన్ నడుమ ఆయన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్ ఆయనని సలహాదారుగా నియమించుకుంటారని కూడా అంటున్నారు. ఇదంతా జరగొచ్చు, లేదంటే ఆయన ఏపీకి పోనువచ్చు. అఖిల భారత ఉద్యోగులు దేశంలో ఎక్కడికైనా పోవాలంటూ ఉన్న నిబంధనలను ఆయన పాటిస్తే ఆయనకు గౌరవం పెరుగుతుంది. అలా కాదని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉండాలంటే ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అసమాన తెలివితేటలు సొంతమని భావించే సోమేష్ కుమార్ ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే అచ్చివచ్చిన రాజకీయంతో మరోసారి చక్రం తిప్పుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మొత్తం వ్యవహారంలో ఏం చేస్తారన్న దానిపై ఎంతో యాంబిగ్విటీ ఉంది. ఓవైపు కేసీఆర్తో జగన్ సన్నిహితంగానే ఉంటున్నా ఢిల్లీ పెద్దలతోనూ ఆయన క్లోజ్గా ఉంటున్నారు. కేసీఆర్తో సంబంధాల విషయంలో ఢిల్లీతో ఆయన అనవసరమైన కయ్యం పెట్టుకుంటారని అనుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. వాస్తవానికి ఢిల్లీ పెద్దల నుంచి జగన్కు సానుకూలత లభిస్తోంది. ఇదే రకమైన పరిస్థితి 2018కి పూర్వం తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉంది. ఆ తర్వాత మొత్తం వ్యవహారం చెడింది. కానీ ఏపీ సీఎం జగన్కు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎంతో అవసరం. కాదని నిర్ణయాలు తీసుకుంటే అందుకు ఎగ్జాంపుల్ చంద్రబాబు కనిపిస్తున్నారు. ఇక ఏపీతో ముడిపడిన మరో వ్యవహారం ఖమ్మం రాజకీయం. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి తన ఇమేజ్ తగ్గలేదని, తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్లో రాజకీయాలు మొదలుపెట్టారు. ఓవైపు కేసీఆర్కు, మరోవైపు ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఆయన ఝలకిచ్చినట్టుగా చెప్పుకోవాలి. తన సూచనలతో టీడీపీకి గుడ్ బై చెప్పి నాడు గులాబీ గూటికి చేరిన నేతలు ఇప్పుడు ఎటువైపు వెళ్లాలన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. కేసీఆర్ మరోసారి గెలుస్తారనుకుంటే సదరు నేతలంతా గులాబీ పార్టీలోనే ఉంటారు. కానీ తేడా వస్తుందనుకుంటే వారందరూ బీజేపీ గూటికి చేరొచ్చు. కాకుంటే ఈ మొత్తం వ్యవహారంతో డెమోగ్రఫికల్ ఎపిసోడ్ ముడిపడి ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో రాజకీయం బీజేపీకి అంత సానుకూలంగా లేదన్నది నిజం. కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లటానికి తటపటాయిస్తున్నారు. అక్కడ అంతగా ప్రాచుర్యం లేని పార్టీలో ఎలా నెట్టుకు రావాలనే అనుమానంతో ఉన్నారు. కేసీఆర్ తొలి టర్మ్లో అధికారంలోకి వచ్చాక కూడా ఖమ్మం జిల్లాలో గెలిచింది ఒక్క స్థానమే. అంటే ఇప్పుడు సొంతంగా రాజకీయాలు చేయటం కూడా సాధ్యం కాని జిల్లాగా ఖమ్మం గురించి చెప్పుకోవాలి. కాకుండా వ్యక్తులకు ఉన్న ఆదరణతో ఆయా పార్టీల్లో నేతలు గట్టి విజయాలు నమోదు చేయటం ఖాయం. అనూహ్య రాజకీయాలకు పెట్టింది పేరైన ఖమ్మం జిల్లాలో 2014 ఫలితాలు గాని, 2019 ఫలితాలు గాని ఊహించటానికి వీల్లేనట్టుగా వచ్చాయి. నాడు ఖమ్మం ఎంపీగానే కాకుండా 2 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయ భేరీ మోగిస్తే, ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒక రకంగా జిల్లాను స్వీప్ చేసింది. 2014లో ఎంపీగా గెలిచిన పొంగులేటిని పక్కనబెట్టి మరీ టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఎంపీ సీటు ఇవ్వటం సంచలనంగా మారింది. నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉక్కపోతకు గురవుతున్న పొంగులేటి ఇప్పుడు పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్గా గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు కమలం గూటికి చేరుతారని తెలుస్తోంది. అయితే గులాబీ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రస్తుతానికి ఆ పార్టీలోనే కొనసాగొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీ జనాభా దండిగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల, పొంగులేటి, నామా, రేణుకా చౌదరి, జలగం వారసులు కీలక భూమిక పోషిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరందరూ రాజకీయాల్లో గెలవాలంటే సమయం, సందర్భం చాలా చాలా ముఖ్యమన్నది కూడా గమనించాల్సి ఉంటుంది.
కంటికి కనిపించే శత్రువుతో ఎవరైనా పోరాటం చేయొచ్చు. కంటికి కనిపిస్తూనే పరోక్షంగా యుద్ధం చేసే వారితో పోరాటం ఎవరికైనా కష్టమే. తెలుగు రాజకీయాలు ఇప్పుడు అచ్చంగా అలానే సాగుతున్నాయి. మనతో ఉన్నట్టే ఉంటారు, కానీ పక్క పార్టీలోనూ తమ మాటకు విలువిచ్చేలా రాజకీయాలు చేస్తారు. ఇది ఏదో చోటామోటా నాయకుడికి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఇది అగ్రనాయకత్వం నుంచి అట్టడుగు స్థాయి వరకు వేళ్లూనుకుపోయింది. ఎవరికి వారు తమదే పైచేయి కావాలని, రాజకీయాల్లో తమ మాటే చెల్లుబాటు కావాలని తహతహలాడుతున్న పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ సర్కార్ను కూలదోసి అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు అండ్ కో తప్పిస్తుంటే అందుకు నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తనకు 2024లో అధికారం రాకున్నా పర్లేదు, కానీ వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడానికి వీల్లేదు అని ఆయన భీష్మించుకున్నారు. ఎందుకంటే రాజకీయాలను ఇప్పటివరకు చాలా దూరంగా చూసిన పవన్ కళ్యాణ్ 2029 వరకు దగ్గరగా చూడాలనుకోవటం లేదని ఆయన సన్నిహితుల వద్ద నుంచి సమాచారం. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల వద్ద భవిష్యత్ కార్యాచరణను సైతం పవన్ కళ్యాణ్ వివరించారని తెలుస్తోంది. చంద్రబాబుకెందుకు మద్దతివ్వటం, సొంతంగా పోటీ చేస్తే పోలా అన్నట్టుగా కొందరు సూచిస్తోంటే ఇప్పుడు అంత రిస్క్ వద్దని ఆయన అంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ ఆలోచనలన్నీ ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ను సాగనంపడంపై మాత్రమే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర తర్వాత అధికారాన్ని దక్కించుకున్న వైఎస్ జగన్ మరోసారి ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో అధికారం తనదేనని చంద్రబాబు అండ్ కో సభ్యులు ఇప్పటికే డ్రీమ్స్లో ఉంటే, ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుందోనన్న వర్రీ కూడా సైకిల్ బాస్లో ఉంది. ఏపీలో తాను ఒక్క చంద్రబాబుతో మాత్రమే పోరాడటం లేదని, దుష్ట చతుష్టయంతో కొట్లాడుతున్నానని, అండగా నిలవాలని ఇటీవల పలు సంక్షేమ పథకాల నిధుల విడుదల సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పైగా నెరవేర్చానని చెప్తున్న జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామమన్న భావన వ్యక్తమవుతోంది. అయితే అవేవీ కూడా తనకు అధికారాన్ని దూరం చేయవన్న భావనలో ఆయన కనిపిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి అన్నట్టుగా సిట్యువేషన్ కనిపిస్తోంది. అవును, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మొత్తం వ్యవహారంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశమేంటో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. చంద్రబాబు ఆలోచనల విషయంలోనూ అంతే. ఒకరికి ఒకరు పరస్పరం అవసరం, ఆ విషయం ఇద్దరికీ తెలుసు. అందుకు కావలసిన సరంజామాను నేతలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ ఇద్దరి కలయిక గురించి ఒక క్లారిటీ సైతం వచ్చిందన్న విషయాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకుంటే ఆయన విజన్ ఏంటో అర్థమవుతుంది. జనసేనానికి రాజకీయం అంటే ఒక పవిత్రమైన భావన అని పదే పదే ఆయన చెప్తున్న మాటల్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రాజకీయం ఇప్పుడు పవిత్రంగా ఎక్కడుందంటే ఏం చెప్పాలి? ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల మేరకు ఎక్కడ పనిచేస్తున్నాయి? డబ్బు, అధికారం చుట్టూ వ్యవస్థలు నృత్యం చేస్తుంటే సామాన్యుడు సమిధలా మారుతున్నాడు. ఎప్పటికప్పుడు వ్యవస్థలు మారుతాయని, సామాన్యుడి జీవితాల్లో వెలుగులు వస్తాయన్న ఆశ క్షీణిస్తోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పొత్తు రాజకీయాలతో ఏపీలో మరోసారి రాజకీయం రసవత్రంగా మారుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశానని చెప్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకని మొన్నటి వరకు భావించారు. 50% ఓటర్లు ప్రభుత్వానికి ఆమోదం తెలుపుతున్నారని ఆయన విశ్వసిస్తున్నారు. కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే, చంద్రబాబు నాయుడు ఒక్కరే. ఎన్నికల్లో సొంతంగా గెలవటం సాధ్యమయ్యే విషయం కాదు. ఈ విషయం తెలియటం వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు అసహాయత పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ బలహీనతలన్నీ కూడా చంద్రబాబుకు ఎరుకే. అందుకే ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాల్సిన పనిలో పడ్డారు. కానీ 2019 ఎన్నికల్లో చిత్తయ్యాక బీజేపీకి స్నేహహస్తం అందించిన పవన్ కళ్యాణ్
టీడీపీతో తన ఇష్టానుసారం వెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఢిల్లీ పెద్దలు అమాయకులేం కాదు. ఇక్కడ జరుగుతున్న మొత్తం వ్యవహారాలన్నీ వారికి కరతలామలకం. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందన్న దానిపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుందో వారికి చాలా బాగా తెలుసు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం మరవకూడదు. బీజేపీ అధినాయకత్వానికి తెలంగాణపై ఉన్న శ్రద్ధ ఏపీ విషయంలో లేదు. ఏపీలో పార్టీని ఇప్పటికిప్పుడు అధికారంలోకి తీసుకురావాలని గాని, కనీసం 4-5 ఎంపీలు గెలవాలన్న ఆలోచన కూడా ఏమీ కనిపించటం లేదు. వారి ఉద్దేశమల్లా ఒక్కటే, 2019 ఎన్నికల సమయంలో బీజేపీని విలన్గా చూపించిన చంద్రబాబు విషయంలో వెనక్కి తగ్గొద్దు. రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకోవచ్చని, కానీ తాను రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ఇష్టారాజ్యంగా చేయకూడదు అన్నది మోదీ, అమిత్ షా మాటలుగా ఆ పార్టీ నాయకులు కొందరు చెప్తారు. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా ఉండే ఎంపీలందరూ కమలం గూటికి చేరారు. వారందరూ కూడా నాడు ఒక్కటే భావించారు. శరీరాలు వేరుగా ఉన్నా ఆత్మలు ఒక్కచోటే ఉన్నాయని, వైఎస్ జగన్ నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటే ప్రస్తుతానికి చాలని వారు భావించారు. కానీ వారి అజెండా ఏంటో పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారంలో ఉంది. సదరు నేతలంతా టీడీపీని బీజేపీకి దగ్గరకు చేర్చాలని, జనసేన మద్దతుతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వారందరూ కోరుకున్నారు. కానీ బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు కొంచెం కూడా ఒప్పందించటం లేదు. ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై నోరు మెదపటం లేదు. ఏపీలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు తహతహలాడటంలో అర్థముంది. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కాకుండా చేయాలనుకోవటంలో పవన్ లెక్కలు ఆయనకున్నాయి. కానీ బీజేపీకి ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై ఎలాంటి అంచనాలు లేవు. 2019లో చంద్రబాబు నాయుడు, మోడీ, షాలకు అడ్డంగా రాజకీయాలు చేశారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందన్న కారణంతో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్, ముక్త్ భారత్ అంటున్న మోడీ, షా జోడీకి ప్రతిబంధకంగా రాజకీయాలు చేసింది. యూపీఏ పక్షాలతో రైట్ అంటూ వ్యవహరించింది. చరిత్రను మర్చిపోవాలని, ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడాలని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఇప్పుడు టీడీపీ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. నాడు బీజేపీని వ్యతిరేకించడానికి కారణాలున్నాయని, ఇప్పుడు బీజేపీతో కలవడానికి అవే కారణాలున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. నాడు మోడీని వ్యతిరేకిస్తే ఏపీలో గెలవచ్చన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మోడీ అండలేకుంటే ఏపీలో విజయం సాధించటం అంత ఈజీయే కాదన్న టెన్షన్లో ఉంది. మరోసారి అధికారంలోకి రాకుంటే ఏమవుతుందో టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు జగన్, మరోవైపు బీజేపీ. 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించొచ్చు. వాస్తవానికి చంద్రబాబు విషయంలో కఠినంగా ఉంటున్న బీజేపీ పెద్దల ఆలోచన కూడా అదేనన్న అభిప్రాయం ఉంది. 2024లో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు 2014కి ముందు సుమారుగా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంతో విజయం సాధించిన ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తర్జన భర్జన పడుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైంది. పరాజయంలోనూ మునుపెన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా చంద్రబాబు వ్యూహాలు మార్చుకోవాలని రాజకీయ పండితులు హితవు పలికారు. జర్నలిజం పాఠాలు, పొలిటికల్ థీమ్స్ వేరని ఇప్పటికైనా చంద్రబాబు గ్రహించాలని మేధావులు హెచ్చరిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుకూలత సైతం చంద్రబాబుతో కలవడం వల్ల మైనస్ అయిందన్న వెర్షన్ ఉంది.
ఇది ఓటర్ల రూపంలో కనిపించుకున్న తెలంగాణ మేధావులు, విద్యావంతులు ఎందరో మళ్లీ తెలంగాణపై ఆంధ్ర పెత్తనమా అన్నంతగా పరిస్థితులు కనిపించాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలవడం చారిత్రక ఘట్టమైన అంతిమంగా కూటమి వల్ల ఎవరికీ మేలు జరగలేదు. ఒక్కటి మాత్రం నిజం, కాంగ్రెస్ టీడీపీ కలవడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ పార్టీలో మిగిలిందెవరు? టీడీపీలో ఉన్నదెవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేతలంతా గులాబీ గూటికి చేరగా టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా కారెక్కేశారు. ఏపీలో అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న చంద్రబాబు అందుకు పవన్ కళ్యాణ్ తనకు సంజీవని అని భావిస్తున్నారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గం నేతల్లోనూ ప్రజల్లోనూ కొంతమేర అసంతృప్తి నెలకొంది. ఈ తరుణంలో వారందరూ ఫ్యాన్ పార్టీకి ఫీజులు తీసేస్తారని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో తనకు పవన్ కళ్యాణ్ హనుమంతుడంత బలాన్ని అందిస్తారని, అది రాజకీయాల్లో విజయ తీరాలకు చేర్చుతుందనే విశ్వాసంలో బాబు అండ్ కో ఉన్నారు. బయటికి పవన్ కళ్యాణ్ వల్ల లాభమా నష్టమా అన్న లెక్కలు వేసుకుంటూనే జనసేనాని లేకుంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడగలమా అన్న సందేహం వారిని వేధిస్తోంది. పవన్ కళ్యాణ్కు రాజకీయాల గురించి అవగాహన లేదని కొందరు థియరీలు వినిపిస్తుంటారు. కానీ ఆయనకు ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన క్లారిటీ ఉంది. టీడీపీతో ఎలా వెళ్లాలి, బీజేపీ పెద్దల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా తన పొలిటికల్ కెరీర్కు అనుకూలంగా మలుచుకోవాలి అన్న దానిపై ఆయన లెక్కలు ఆయనకున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు గురించిన క్లారిటీ చాన్నాళ్ల క్రితమే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు 2 పడవలపైన బ్యాలెన్స్ చేసుకుంటూ నెగ్గుకు రాగలరని చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి చెప్పని ఇంకో విషయమేమంటే పవన్ కళ్యాణ్ అటు బీజేపీ ఇటు టీడీపీ 2 పార్టీలతోనూ ఏకకాలంలో రాజకీయాలు చేయగలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఏపీలో వచ్చే ఎన్నికల్లో కొద్దిగానైనా బెటర్ ఫలితాలు పొందాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు అందుకు తగిన విధంగా టీడీపీ వైసీపీతో బీజేపీ సమాన దూరమంటూ అనేక సార్లు చెప్తూనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్కు అవేవీ వినపడటం లేదు, కనబడటం లేదు. ఆయనకు కనిపిస్తుందల్లా ఒక్కటే, ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని శూన్యం చేయాలని, సీఎం పీఠం నుంచి తప్పించాలని. ఈ 2 లెక్కలు మాత్రమే పవన్ కళ్యాణ్ ముందున్నాయి. కానీ బీజేపీ విషయం వేరు. పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు, చంద్రబాబు వ్యూహాలు బీజేపీకి బాగా తెలుసు. జగన్ అవసరాలు తెలుసు. ఏపీ తెలంగాణలో తమ ఆకాంక్షలన్నీ కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే జగన్, చంద్రబాబు, పవన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్నా అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అన్నది మాత్రమే ఆ పార్టీ ఇస్తున్న క్లారిటీ. బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా కమలనాథుల చెవుల్లో రీసౌండ్ చేసి మరీ వినిపిస్తున్నాయి. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారికి ఇప్పుడు అంత ముఖ్యం కాదు. బీజేపీ ఏపీ విషయంలో ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న ఉద్దేశంతో అస్సలే అడుగులు వేయటం లేదు. అందుకే చంద్రబాబు స్నేహహస్తం, పవన్ కళ్యాణ్ రాజకీయం, జగన్ ఆలోచనలన్నింటినీ ఓ కంట కనిపెడుతూ తెలంగాణలో ముగ్గురిని ఎలా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయటాన్ని బీజేపీ అంగీకరించకపోవచ్చు. ఒకవేళ తెలంగాణ విషయంలో చంద్రబాబు రాజకీయం బీజేపీకి డ్యామేజ్ కలిగిస్తే అప్పుడు ఏపీలో టీడీపీకి సినిమా కనిపించటం ఖాయం. అంటే ఏపీ తెలంగాణలో ఎవరి డెకరేషన్లు వాళ్ళు చేసుకున్నా ఢిల్లీ నుంచి ఫోకస్ పడిన వారికి మాత్రమే వెలుగులు ప్రసరిస్తుంది.